హలో అండి, వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మార్నింగ్ 4కు లేచి ఇంటి చుట్టూరా ఊడ్చుకొని పనులన్నీ వేసుకొని పంపొస్తే వాటర్ పట్టేసుకునే వరకు మార్నింగ్ 5 అయింది. 5కి మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ అయితే నీట్గా కడిగేసుకున్నా. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి వచ్చేసి చుక్కకూర పప్పు అయితే ప్రిపేర్ చేశానండి. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి మా పాపనైతే చుక్కకూర టమాటా అనమంటే మా ఆయన పప్పు వేసి వండమన్నారు. అందుకని చెప్పేసి నేను పప్పు వేసి అయితే వండేసిన. అలాగే పాలు కూడా మరిగిచ్చేసుకొని పక్కన పెట్టేసుకొని అన్నం వండేసి పక్కన పెట్టేసుకున్నా. ఈరోజు పప్పు వండడమేమో కానీ ఇంట్లో తోటకూర ఉందండి. తోటకూర వండి బాక్స్ పెట్టేస్తానంటే పిల్లలు వద్దనేసరికి అలా పక్కన ఉంచేస్తే మళ్ళీ పాడైపోతుందేమోనని ఇంకా పిల్లలు వెళ్ళిపోయినాక తోటకూర వండాలని పక్కన పెట్టేసుకున్నా కట్ చేసి. అలాగే ఈరోజు టిఫిన్లోకి ఉప్మా చేసుకోవటానికి ఉప్మా రవ్వ వేయించి పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇంకా పిల్లలు లేచి బ్రష్ వేసుకొని వాళ్ళ పనులు కంప్లీట్ అయ్యేంత వరకు స్టవ్ పైన అయితే వేడినీళ్ళు పెట్టేసుకొని పిల్లలకు పోయటానికి పాలు చల్లార్చుతున్నా. అంటే పాలామె వచ్చేసరికి కొంచెం లేట్ అయిందని చెప్పేసి నేను బయట పాలు తెప్పించాను అనమాట. వస్తుందో రాదో అనుకున్నా కానీ పాలామె వచ్చింది. వచ్చినాక మళ్ళీ ఆ పాలను కూడా ఒక గిన్నెలోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఈ లోపుగా మా ఆయన కూడా లేచారు. ఇంకా పిల్లలు మిగతా పనులన్నీ చేసేసుకున్న తర్వాత వాళ్ళకి టిఫిన్ ఉప్మా చేసేయాలండి. ఉప్మా చేస్తానంటే వద్దని చెప్పారు కానీ ఇప్పటికే ఇంకా చాలా లేట్ అయింది. మినిమము 8 అయితే అవుతుందన్నమాట. ఇంకా 40 మినిట్స్లో వీళ్ళంతా రెడీ చేసేయాలి బాక్స్ పెట్టేసి. పిల్లలు కూడా లేచి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయినాక ఇక్కడ మా ఆయనతోటి ఆడుకుంటున్నారు అనమాట. ఇద్దరు టైం ఉంటే ఆడుకుంటారండి ఇద్దరు. ఆడుకున్న తర్వాత ఇంకా మా ఆయన టైం అవుతుంది అనగానే తను వెళ్ళి బ్రష్ వేసుకొని తన పనులు చేసుకుంటాను వెళ్ళిపోయినారు. ఇంకా నేను ఉప్మా వేసిన తర్వాత పిల్లలకు వేసి తినిపిస్తున్నా. మమ్మీ ఉప్మానా వద్దని చెప్పి అన్నది మా స్మైలీ మిల్కి. సరేలే చెరి కొంచెమైనా తినాలి కదా అని చెప్పేసి వేసిన. అదేంటోనండి ఉప్మా అయితే అంత ఇష్టంగా తినరు పిల్లలు. నాకైతే ఉప్మా అంటే చాలా ఇష్టము. ఎందుకంటే చేయటం కరెక్ట్గా కుదరాలి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్మా. ఒకసారి మా చిన్న పాప ఎక్స్ప్రెషన్ చూడండి ఉప్మా తిన్న తర్వాత. అసలు నేను కూడా చూడలేదు కెమెరా దగ్గరకు వచ్చి ఎలా చేస్తుందో. తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనిపించింది. ఎలా చెప్తుందో చూసారు కదా. ఉప్మా అంట బాగాలేదంట. నాకైతే బాగానే ఉంది. అంటే తనకి ఇష్టం లేదు కాబట్టి నాకు వద్దని చెప్పేసి నేను ఏదో మళ్ళీ స్కూల్కి వెళ్తే ఆకలి అవుతుంది అని చెప్పి తినిపిస్తున్నా అని చెప్పి అట్లా చేస్తుంది. ఇప్పుడు తిన్న తర్వాత వాళ్ళకి లంచ్ బాక్సులు కట్టి ఇచ్చేసాను అనుకోండి. మా ఆయన వీళ్ళని స్కూల్ దగ్గర వదిలేసి వస్తారు. అలాగే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా మిగతా పనులన్నీ చేసేసుకునే వరకు మా ఆయన వచ్చేసి తను కూడా రెడీ అయిపోయారు. తను ఇవాళ కోర్టుకు వెళ్ళాల్సి ఉంది. చెప్పాను కదండి పాత షాప్ గురించి ఒక కేసు ఉందని చెప్పి. ఇంకా తను కూడా వెళ్ళాలని చెప్పేసి ఫాస్ట్గా రెడీ అయిపోయారు. తను నిన్న నైట్ కూడా అన్నం తినలేదండి. ఎందుకంటే కొంచెం ఈ కేసు విషయంలో టెన్షన్గా ఉందని చెప్పేసి టెన్షన్ ఎందుకులే అవసరం లేదు అని చెప్పి నేను చెప్పేసి ఇంకా అన్నం వేసుకొచ్చి తినిపిస్తున్నా. మళ్ళీ వచ్చేవరకు ఏ టైం అవుతుందో ఏమోనండి. మళ్ళీ ఇక్కడ మేమున్న దగ్గర కాదనమాట, వేరే ఊరికి వెళ్ళాలి. మార్నింగ్ వెళ్తే వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది. ఈరోజు షాప్ కూడా వెళ్ళరు. ఇంకా నేను తినిపించకపోతే అలానే తినకుండా వెళ్ళిపోతారు. అందుకనే కొంచెమైనా తినాలి కదా అని చెప్పేసి అన్నం అయితే తినిపించేసి. ఈ కోర్టు ప్రాబ్లం ఏమో కానీ ఇయర్స్ గడుస్తున్నా కూడా కేసు అనేది కంప్లీట్ అవ్వట్లేదండి. కేసు ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందా అనిపిస్తుంది మా ఇద్దరికి. పెద్ద తలనొప్పి అయిపోయింది. ప్రతిసారి కోర్టుకు వెళ్ళాలి రావాలంటే ఒక రోజంతా గడిచిపోతుంది తనకి. తను తిన్న తర్వాత రెడీ అయిపోయి ఇంకా కోర్టుకు వెళ్ళిపోయారండి. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 10 అవుతుంది. ఇవాళ లేట్ అయింది తనకు కూడా వెళ్ళటానికి. అయితే తను కూడా ఎప్పుడు కోర్టుకు వెళ్ళినా సరే నాకు కూడా తను వచ్చేంత వరకు టెన్షన్గా అనిపిస్తుందండి. ఎందుకంటే ఒకసారి కూడా ఇలాగానే షాప్ కేసు అయిన తర్వాత ఫస్ట్లో కోర్టుకు వెళ్ళి వచ్చేస్తానని చెప్పేసి పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇంకా అదైతే ఇప్పటికి నేను మర్చిపోనండి. ఆ రోజు చాలా ఏడ్చిన అనమాట. అందుకే ఈరోజు కూడా చాలా టెన్షన్గానే ఉంది. అసలు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో. మళ్ళీ మధ్యలో ఫోన్ చేయడానికి కూడా వీలు ఉండదు. సెల్ కూడా స్విచ్ ఆఫ్లో పెట్టేసుకుంటారు. నేనైతే వెళ్ళిన తర్వాత ఒకసారి నాకు కాల్ చేసి చెప్పమని చెప్పేసిన. మళ్ళీ ఊకే మనం ఫోన్ చేస్తే తనకి కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కదా అని చెప్పేసి నేను కూడా ఫోన్ చేయను. అయితే తను వెళ్ళినాక టైం ఉంటే ఫోన్ చేసి చెప్తారు వెళ్ళినా అని చెప్పేసి, లేకపోతే మెసేజ్ అయినా పెడతారు.
ఇంక అప్పటినుంచి మళ్ళీ కేసు కంప్లీట్ అయిన తర్వాత నేను పని అయిపోయింది, షాప్‌కొచ్చేసినా అని చెప్పేంత వరకు నాకు టెన్షన్‌గానే ఉంటది. తను వెళ్ళిపోయింది కదా! వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేనైతే పాలు వేడి చేసేసుకొని ఉప్మా వేసుకొని అయితే తింటున్నా. నేను మార్నింగ్ ఎప్పుడో కట్ చేసిన తోటకూరని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకున్నా. ఇప్పుడు తోటకూర వండేసేయాలి. ఇవండి ఈరోజు విషయాలు. తను మళ్ళీ ఇంటికొచ్చిందాక ఇంకా ఒక్కదాన్ని ఇంట్లో టెన్షన్‌గా ఉండాలి. ఎటు మనసున పట్టదు. ఇంకా ఫోన్ అయితే చేయలేం కాబట్టి అటు ఇటు తిరుగుతా తన ఫోన్ ఎప్పుడొస్తదా అని వెయిట్ చేస్తూనే ఉంటా. ఇంతకీ మీకొకటి చెప్పడం అయితే మర్చిపోయానండి. నేనైతే పాలు తాగుతూ ఉప్మా తింటాననమాట. చాలామంది అడుగుతారు ఉప్మాని అలా కూడా తింటారా అని. మరి మీలో ఎంతమందికి అలవాటు ఉంది నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీకు గనుక నా వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి. అంతకన్నా ముందు మన అమ్మకుట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. ఓకేనండి. నెక్స్ట్ వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం.